వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాట. హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా. శ్రీరామచంద్రుడు భాజపా సొత్త, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ 2 నివాసాల్లో ఏసీబీ సోదాలు. బస్సులో అత్యవసర ద్వారాలు, ప్రాణాలు కాపాడుకునే మార్గాలు. గవర్నర్ ఈగల్ ఫోర్స్ పనితీరు వెల్లడి. రాష్ట్రంలో హై స్పీడ్ బోట్లతో గస్తీ, సీఎం చంద్రబాబు. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో 9 మంది మృతి. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాట చేపట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్లో జెండా ఊపి పోరుబాటను ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందాలు పర్యటించనున్నాయి. ప్రజలను కలిసి అన్ని అంశాలను వివరించనున్నాయి. మరి సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది మన ప్రభుత్వంలో ఈ సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోని ముందుకు వెళ్ళాలని దాని డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకున్న తర్వాత సరే మా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పేరిట దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము 14,000 కోట్ల రూపాయలతోనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో అన్ని డిజైన్స్ ఫైనల్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటిది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉన్నదని, డబ్బులు లేవని ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల విషయంలో ప్రజలు అడుగుతున్నారు. రైతు బంధు మేమిస్తే రైతు భరోసా ఇస్తామన్నారు. రుణమాఫీ కూడా అరాకొరగా జరిగినటువంటి సందర్భాలు. ఆడపిల్ల పెళ్లికి మరి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి వాళ్ళు, పెన్షన్లు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 2,000 4,000 చేస్తామన్నటువంటి ఇవే కాకుండా అనేకమైనటువంటి అలివిగానటువంటి హామీలు ఇచ్చి అవన్నీ పక్కన పెట్టి ఏమన్నంటే మా దగ్గర డబ్బులు లేవు, మా ఖజానా ఖాళీ ఉంది, మా గొంతు కోస్తారా, మా మెడ కోస్తారా, మా కాళ్ళు కోస్తారా అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మూసీ రివర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మాకు ఒక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా మీరు సుందరీకరణ చేస్తే మన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఇండ్లు నేలమట్టం చేసి పేదవాళ్ళని రోడ్ల మీద పాడేస్తా అంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మూసీ పేరిట ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని అనేకమైన. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. 6 జోన్లలో ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలు, షెడ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. జాంబాగ్ వద్ద ఆక్రమణల తొలగింపు చర్యలను కమిషనర్ ఆర్వి కర్జన్ పరిశీలించారు. అత్తాపూర్ సర్కిల్ వద్ద రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు చేపట్టారు. ఆరంగార్ నుంచి డైరీ ఫామ్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. పోలీసులతో యజమానులు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మతం దేవుడంటూ భాజపా కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చింది. శ్రీరామచంద్రుడు ఏమైనా భాజపా సొత్తా? ఆయన ఆ పార్టీ సభ్యత్వం ఏమైనా తీసుకున్నారా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు. శ్రీరామచంద్రుడు, హనుమంతుడి పేర్లను జపం చేయడం తప్ప ప్రజలకు భాజపా చేసిందేమీ లేదు. ఎన్నికల సమయంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉన్న వాటిని తొలగిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంది. రాష్ట్రంలో మేం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని దేశం మొత్తం ఎందుకు అమలు చేయడం లేదు? సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ విధ్వంసానికి గురైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరమ్మతులు చేస్తున్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్లను తొలగించేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ప్రతి బూత్లో నాయకులు అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను మోడీ గారిని, బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నా, ఈ దేశం మొత్తం మీద మీరు సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, 3వసారి కూడా వచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. రకరకాల ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అన్ని కూడా మూతపడతా ఉన్నాయి, లేకుండా అమ్ముడుపోతా ఉన్నాయి. ఇది మోడీ నిర్వాహకం. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన, 65 ఏళ్ల అప్పు చూస్తే 68 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల పాలనలో ఆ అప్పు 8 లక్షలు దాటింది. కారణం కేసీఆర్ అనే నాయకుడు తహత లేకుండా, కట్టే కెపాసిటీ లేకుండా, అసలు ఎక్కడి నుంచి కడతామో తెలియకుండానే అప్పులు చేశాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెత్తిని రుద్దిపోయినాడు. ఇవాళ నెల తిరగకుండానే 6,500 కోట్ల రూపాయల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. వరంగల్ సబ్ రిజిస్టర్ 2గా పనిచేస్తున్న దావులూరి ఆనందరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హన్మకొండలోని కార్యాలయంలో ఏసీబీ సాంబయ్య తన బృందంతో కలిసి గురువారం ఆకస్మిక సోదాలు ప్రారంభించగా శుక్రవారం వరకు కొనసాగాయి. ఆనందరావుకు చెందిన హన్మకొండ పరిమళ కాలనీలోని ఖమ్మంలోని నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో 24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారు, 2.600 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. 30.10 లక్షల రూపాయలు విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు తనిఖీలు చేసిన సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు దస్తావేజు లేఖలను గుర్తించారు. కార్యాలయంలో 47,450 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 70 నమోదు కాని దస్తావేజులు లభించాయి. దస్తావేజు లేఖరుల సెల్ ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్ 1 జమలాపురం రామనరసింహరావు ఆనందువులతో చేసిన వాట్సాప్ చాట్లు బయటపడ్డాయి. లేఖరులు వారి మధ్య ఏడాదిలో సుమారు 42,03,125 విలువైన లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. తనిఖీల్లో మరిన్ని అక్రమాలు గుర్తించామని, ప్రభుత్వానికి వివరాలు సమర్పించి చర్యలు తీసుకుంటామని సాంబయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ పనితీరుపై ఆ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య శుక్రవారం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిని నిరోధించేందుకు చేపడుతున్న చర్యల గురించి వెల్లడించారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న వ్యూహాల గురించి వివరించారు. ఇందులో భాగంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో పాటు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటున్న తీరును వెల్లడించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇటీవల ఏసీ స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రయాణికులు మృతి చెందుతున్న ఘటనలు చూస్తున్నాం. బస్సుకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు దానిలోంచి సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర ద్వారాలు ఉంటాయి. బస్సులో అవి ఎక్కడుంటాయో ప్రయాణికులు తెలుసుకుంటే అత్యవసర సమయాల్లో సులువుగా బయటపడవచ్చు. అమరావతి మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మత్స్యకారుల సమస్య పరిష్కారానికి హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లతో చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తమిళనాడు నుంచి బోట్ల అక్రమ చొరబాట్ల వల్ల నష్టం కలగొద్దని సీఎం పేర్కొన్నారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఏపీ సముద్ర జలాల్లో గస్తీ పెంచాలన్నారు. 4 హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కారు బావిలోకి తీసుకువెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండోరి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం శివాజీనగర్ ఓ ఫంక్షన్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 2 క్రేన్లు, గజ ఈతగాళ్ల సాయంతో కారుతో పాటు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.